వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ ప్రోమోను అయితే రిలీజ్ చేశారు. ఇవాళ ప్రోమోలో ఎలా ఉందో చూసేద్దామా. స్టార్టింగ్ యష్మిని మణికంఠ వెనక నుంచి హక్ చేసుకుంటూ తన్ని ఇదంతా నామినేషన్స్కే కదా, నామినేషన్ వరకు చూపించాలి ఆ కోపం, మిగతా అప్పుడు నార్మల్గా ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. యష్మి ఏడుస్తూ ఉంటుంది. సో తను వెళ్ళిపోయిన తర్వాత, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటిది బిగ్ బాస్, నాకు అసలు ఇది ఏం నచ్చలేదు అని చెప్పేసి తను ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇదే విషయం మళ్ళీ పృథ్వీతో బయట కూర్చుని సోఫాలో కూర్చుని మాట్లాడుతుంటుంది. ఏంటి ఇలాగా ఫేక్ గా నటించడం, తను వచ్చి నన్ను హక్ చేసుకోవడం, నేను అసలు కంఫర్టబుల్ గా లేను, నాకు నచ్చలేదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చాలాసేపు పృథ్వీతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ అనేది ఇస్తారనమాట. బిగ్ బాస్ హౌస్ లో కొత్త టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. రేషన్ కోసం కొత్త టాస్క్, ఫోటో పెట్టాలి, అది పడకుండా ఉండేటట్టుగా ఫోటో పెట్టాలని చెప్పి బిగ్ బాస్ టాస్క్ అయితే ఇస్తాడు. సో టాస్క్ ఏంటి అంటే, రెండు వైపుల టీం నుంచి అక్కడ 2 బోర్డ్స్ ఉంటాయి, ఇద్దరు చీఫ్స్ ఫొటోస్ ఉంటాయి, దాన్ని అక్కడ హోల్డ్ చేసి ఆ ఫ్రేమ్స్ లో పెట్టాలి. మల్టిపుల్ ఫ్రేమ్స్ అనేవి ఆ షీట్ లో ఉంటాయి అనమాట. సో అక్కడ నబీల్ అండ్ పృథ్వీ ఈ గేమ్ ఆడుతున్నట్టు మనకు కనిపిస్తారు. కానీ సడన్ గా నబీల్ పెడుతున్నప్పుడు పృథ్వీ వచ్చి అవి తోసేయడం కానీ, తనని పట్టుకుని పెట్టకుండా ఆపడం కానీ, ఆ ఫొటోస్ ని చెల్లాచెదురు చేసేయడం కానీ, మొత్తం గేమ్ ని ఒక డిస్టర్బ్ చేసేయడం అనేది జరుగుతుంది. అక్కడ సీత సంచాలకులుగా వ్యవహరించడం మనం చూస్తూ ఉంటాం. వెనక నుంచి క్లాన్ సభ్యులు వరుస్తూ ఉంటారు, ఇది తప్పు, ఇలా ఆడుతున్నారు, ఇలా కాదు అని చెప్పి. అంటే బిగ్ బాస్ అక్కడ పాజ్ అని చెప్పినప్పుడు ఈ పృథ్వీ ఎవరైతే ఉన్నారో తన బిగ్ బాస్ మాట లెక్క చేయకుండా గేమ్ ఆడటం కానీ, లేదంటే ఆ ఫోటోల్ని పెట్టడం, లేదంటే ఆ ఫోటోలు పక్కకు తోసేయడం కానీ ఏదో చేసినట్టున్నారు. వాళ్ళ మాటల ద్వారా ప్రోమోలో మనకు అర్థమవుతుంది. సో విష్ణుప్రియ అండ్ సీత అండ్ బిగ్ బాస్ హౌస్ మేట్ లో వేరే ఒక సభ్యులు దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. పృథ్వీ బిహేవియర్ అంతా చెప్పినా ఆగడు, వినడు అని చెప్పేసి ఈ ప్రోమో ఎండ్ అవుతుంది. సో ఇవాల్టి టాస్క్ ఎంత రసవత్తరంగా జరగబోతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రోమో గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే చూస్తూనే ఉండండి S4 మీడియా.